హే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇయాల్టి టాపిక్ వచ్చి ఏంటంటే మన మొబైల్ ఫోన్ నుంచి మనం కంప్యూటర్లోకి లేకపోతే మ్యాక్ బుక్ లేకపోతే ల్యాప్టాప్లోకి ఫైల్స్ లేదా ఫొటోస్ వీడియోస్ ఎలా సెండ్ చేయాలో నేను చూపిస్తా. చాలా మంది దానికి ఏమనుకుంటారు అంటే పెద్ద ప్రాసెస్, దానికి పెన్ డ్రైవ్ పెట్టాలి అని అది ఇది అని చాలా అనుకుంటారు. అలాంటివి ఏం అవసరం లేదండి. సింపుల్గా ఇవాళ నేను ఈ రెడ్మీ మొబైల్ యూస్ చేసి ఈ మొబైల్ నుంచి నా కంప్యూటర్లోకి ఫొటోస్ అండ్ వీడియోస్ షేర్ చేసి చూపిస్తా. సో చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం పదండి. ఓకే, ఫస్ట్ మనం స్క్రీన్ మీదకి వచ్చాక ఏం చేయాలంటే ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్ నేను ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేశాక మీరు ఇక్కడ ఏం సెర్చ్ చేయాలంటే లోకల్ సెండ్ అని సెర్చ్ చేయాలి. ఇక్కడ లోకల్ సెండ్ అనేది ఈ వెబ్సైట్ ఏదైతే వచ్చిందో ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఇది మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నా, చూడండి ఒక్క సెకండ్. విండోస్ కోసం డౌన్లోడ్ చేస్తున్నా. ప్రెసెంట్ విండోస్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ విండోస్ కోసం డౌన్లోడ్ క్లిక్ చేసాం. మన డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూసినట్లయితే మన డౌన్లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. ఇక్కడికి వచ్చి దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఇన్స్టాల్ ఫర్ యూజర్, ఇన్స్టాల్ ఫర్ మీ ఓన్లీ అని క్లిక్ చేసి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని లాంగ్వేజ్ నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాల్ నొక్కేసాం అంటే అది ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కంప్లీటింగ్ ద లోకల్ సెండ్ సెటప్. ఓకే, ఫినిష్. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మన లోకల్ సెండ్ అనేది పీసీలో ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మన ఈ మొబైల్ ఫోన్లో లోకల్ సెండ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో లోకల్ సెండ్ అనే యాప్ అయితే మన పీసీలో ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు అదే లోకల్ సెండ్ అనే యాప్ని నేను ఇక్కడ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేస్తున్నా, చూడండి. ఓకే, డౌన్లోడింగ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యాక దాన్ని ఎలా పంపించాలి ఏందో నేను స్టెప్ బై స్టెప్ చెప్తా ప్రాసెస్. ఓకే, మన యాప్ అనేది అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇందులో ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే సేమ్ ఇంటర్ఫేస్ వస్తుంది. దీంట్లో సేమ్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మొబైల్ నుంచి పీసీకి సెండ్ చేస్తున్నాం కాబట్టి కింద మనకి సెండ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సెండ్ నొక్కేసేయాలి. సెండ్ నొక్కాక ఇక్కడ ఒక ఫైల్ ఆప్షన్ వస్తుంది. ఫైల్ క్లిక్ చేసుకోండి. ప్రస్తుతం నేను ఒక ఇమేజ్ సెలెక్ట్ చేస్తా. ఒకటి సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ నేను నా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసిన, ఒకటి సిపియుది పాత ఇమేజ్ ఉంటే అది సెలెక్ట్ చేసిన. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఇప్పుడు పీసీ అనేది మనది ఆన్లో ఉంది కాబట్టి లోకల్ సెండ్ అనేది ఆన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆన్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఆన్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఆన్ చేసుకున్నాక ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం. రిఫ్రెష్ చేసుకుంటే మన పీసీ నేమ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే ఎనర్జెంట్ పంకిన్ అని చెప్పి #112 అని వచ్చింది కదా, ఇక్కడికి అదే వస్తుంది. ఇక్కడ నేను క్లిక్ చేస్తే మన విండోస్లో చేంజెస్ వస్తాయి, చూడండి. చూసారా, అక్కడ వచ్చింది ఓపెన్ ఇన్ ఫోల్డర్ అని చెప్పి కొట్టేసేయాలి. ఓపెన్ ఇన్ ఫోల్డర్ అని చెప్పి కొట్టేస్తే ఇక్కడ మన ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ పాత సిపియు ఇమేజ్ పంపించాను, అది డౌన్లోడ్ అయిపోయింది. విత్ ఇన్ సెకండ్స్లో మన ఇమేజ్ అనేది వెళ్ళిపోయింది. సేమ్ అలాగే వీడియోస్ లేదా ఫొటోస్ మనం సింపుల్ అండ్ ఈజీ వేలో ఇలా షేర్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి తప్పకుండా రెస్పాన్స్ అవుతా. అంతవరకు సైనింగ్ ఆఫ్ హర్నా టాక్స్. బాయ్ బాయ్.